న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కలిసి యాదవులకు సముచిత స్థానం కల్పించాలని వినతి పత్రం అందించారు. గొల్ల కురుములకు మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవులు, కార్పొరేషన్ పదవులు, టీపీసీసీలో సముచిత స్థానం కల్పించాలని, అలాగే స్థానిక సంస్థల్లో తమ వర్గానికి అధిక స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు వంశీమోహన్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈడమోని మల్లేష్ యాదవ్, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కుందెళ్ల శంకర్ యాదవ్, గొల్ల కురుమ కుల పెద్దలు పాల్గొన్నారు. మరి కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీటీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేట్, మున్సిపల్ అందరి అన్ని విధాలుగా గొల్ల కుర్మ యాదవులకు సముచిత స్థానం కల్పించాలి. ముందుగా మా యాదవుల గొల్ల కుర్మ యాదవులందరి తరఫున మరి టీపీసీసీ అధ్యక్షుడు గౌరవనీయులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక బీసీ బిడ్డ బీసీలకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో ఖచ్చితంగా మన బీసీ బిడ్డ అనగారిన వర్గాల ఆశాజ్యోతి, పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన మహేష్ కుమార్ గౌడ్ అన్న మన గొల్ల కుర్మ యాదవులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడనే నమ్మకంతో మేము ఉన్నామన్నా. ఎందుకంటే మాది ఇది కంప్లీట్ గా ఇది పెద్ద సంఘం తెలంగాణ, ఆంధ్రాలో. నేను జాతీయ అధ్యక్షుడిని. నా పేరు మేకల రాములు యాదవ్. మా రాష్ట్ర అధ్యక్షుడు వంశీమోహన్. అదేవిధంగా అన్ని జిల్లాల అధ్యక్షుల 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు స్టేట్ బాడీ ఇక్కడికి వచ్చిందన్న. ఖచ్చితంగా మా వాయిస్ మీకు వినిపించినవన్నా ఖచ్చితంగా మీరు సముచిత స్థానం తీసుకోవాలని మీరు నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మాత్రం మా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం గొల్ల కుర్మలకు. మాకు న్యాయం జరగకపోతే మీతో కొట్లాడతాం. ఆ హక్కు కూడా మాకు ఉందని మహేష్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ